Hello all, welcome back to our YouTube channel of Teenage Updates. And Usmania University has been recently released same third semester and fifth semester uh, regular and regular results. So maximum అయితే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. సో చాలా ముందు యాక్చువల్గా జనవరి థర్డ్ వీక్లో వచ్చేటి, బట్ ఒక వీక్ ముందే వచ్చేసాయి రిజల్ట్స్. సో అందరూ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. సో దాని గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్గా వాట్ ఇస్ ద రిజల్ట్స్ అని, అండ్ హౌ ద కరెక్షన్ ప్రాసెస్ ఫస్ట్ థర్డ్ సెమిస్టర్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్. సో మ్యాక్సిమం అయితే అందరూ ఈసారి అయితే లిబరల్ అనే కరెక్షన్ అయితే జరిగింది. అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ చాలామంది అయితే ఈసారి అయితే పాస్ అయ్యారు. సో నాకు పంపించిన స్క్రీన్ షాట్లో చాలామందికి అయితే మంచి పర్సంటేజ్ వచ్చింది రిగార్డింగ్ ద థర్డ్ సెమ్ కానీ ఫిఫ్త్ సెమ్ కానీ. అండ్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకు కూడా ఏం బాధపడకండి, అండ్ ఇట్ విల్ బి ద కరెక్షన్ అనేది చాలా బాగా జరుగుతుంది. అండ్ రెగ్యులర్ రిజల్ట్స్ వచ్చేసి మీ ఫస్ట్ సెమ్ కాబట్టి, సో మ్యాక్సిమం లైక్ ఫస్ట్ సెమ్ వాళ్ళకి కరెక్షన్ అనేది బాగానే ఉంటుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇయర్ కాదు, ఇంటర్ నుంచి ఇప్పుడే వస్తున్నారు కదా, సో మీకైతే కరెక్షన్ అనేది బాగానే జరుగుతుంది. అండ్ మ్యాక్సిమం ద I have a latest update that from the Osmania University that they are going to release after December, January fourth weekలో మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవుతాయి. అది కొంచెం అటు ఇటు లేట్ అయితే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వస్తాయి. సో ఈ డేట్స్ అనేది మ్యాక్సిమం అయితే ఉంటాయి. అండ్ ఆ డేట్స్ కూడా కన్ఫామ్గా చెప్పలేము, బికాస్ జేఎన్టీహెచ్ వాళ్ళకి కూడా ఈ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అండ్ థర్డ్ ఇయర్ రిజల్ట్స్ ఉన్నాయి. సో దానికి అటు లైక్ ఏంటంటే ఒక యూనివర్సిటీ వాళ్ళు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేశారనుకోండి, నెక్స్ట్ ఆ యూనివర్సిటీ రోజు వేరే ఏ రిజల్ట్స్ రావు. సో అందుకే అవన్నీ టైం చూసుకొని వాళ్ళు రిలీజ్ చేశారు. సో మ్యాక్సిమం జనవరి లాస్ట్ వీక్ ఆర్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్. అండ్ మ్యాక్సిమం అయితే ఈసారి థర్డ్ సెమిస్టర్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ కరెక్షన్స్ అనేది బాగానే అయినాయి. అండ్ మ్యాక్సిమం అయితే అందరూ పాస్ అయ్యారు. సో లైక్ ఈ కరెక్షన్స్ ఫస్ట్ సెమ్ కరెక్షన్స్ కూడా బాగానే అవుతుంది. అండ్ మ్యాక్సిమం అయితే అందరూ పాస్ అవుతారు, బికాస్ మీరు ఫస్ట్ ఇయర్ నుంచి చదువుతున్నారు కదా. సో మ్యాక్సిమం అయితే అందరూ పాస్ అవుతారు. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. అండ్ రివాల్యుయేషన్ గురించి అడుగుతున్నారుగా థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి. సో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అసలు యాక్చువల్లీ వాట్ ఈస్ ద రివాల్యుయేషన్ ఎవరు పెట్టాలి, ఎప్పుడు ఈ డేట్ అనేది వస్తుందని. And please subscribe to our channel, and thank you for more updates. Thank you guys.